జై తెలంగాణ. మహిళా దినోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మా సోదరిమణులకు మరియు యావత్ తెలంగాణ మహిళా ప్రముఖులకు అందరికీను తెలంగాణలో ఉన్న మహిళలకు దేశ మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కోడి కుక్కుడుకు అన్నప్పటి నుంచి మొదలుకుంటే నిద్రకు ఉపక్రమించేంత వరకు మహిళా శక్తి, మహిళా శ్రమ నిరంతరం లెక్కించలేనటువంటి స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది. అటువంటి స్థాయిలో మహిళకు ఉన్నటువంటి ఆ శక్తి యుక్తుల ద్వారానే ఏ మహిళ అయితే చైతన్యవంతంగా ఉంటుందో ఆ ఇల్లు, ఆ కుటుంబము, ఆ రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది. అట్లానే ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ చదువుకున్న విద్యావంతురాలు అయినట్లయితే ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతము, ఆ రాష్ట్రము, ఆ దేశము పురోగతి సాధించుకుంటుంది. ఒకప్పుడు విద్యను అందుకోవాలంటే ఆ ఇంట్లో ఆడపిల్లగా పుట్టడం ఒక నేరంగా పరిగణనలోకి వచ్చేది. బయటకు పంపాలంటే భయభ్రాంతులకు గురై వాళ్ళని బయటకు పంపించేవారు కాదు. కానీ ఈ రోజుల్లో అందరూ సమతుల్యంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడ్డా పిల్లలందరినీ సమతుల్యంగా చదివించడానికి ముందడుగు వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నేల నుంచి మొదలుకుంటే ఆకాశం వరకు పయనం చేస్తున్నారు. కాబట్టి మహిళలందరూ పురోగతి రావడానికి, చైతన్యవంతులుగా అవ్వడానికి ముందడుగు వేసి అన్ని రంగాల్లో ముందున్నారు. కాబట్టి రాజకీయ రంగంలో కూడా మహిళలను తప్పనిసరిగా వాళ్ళను ఆ రకంగా సగభాగంగా కొనసాగించినట్లయితే ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ ప్రాంతము సుభిక్షంగా ఉంటుంది, మంచి పురోగతిని సాధించుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ రంగంలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని, కలిగేటట్టుగా శ్రమించేటువంటి మహిళలు ముందు రంగంలోకి రావాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ పిలుపునిచ్చుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.